దేశంలో వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని, ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా చూడాలని, రోజురోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి 600 రూపాయలు ఇవ్వాలని, వ్యవసాయంలో పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని, ఇల్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం ప్రభుత్వమే నిర్మించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తరపున ధర్నా నిర్వహించిన అనంతరం ఎడపల్లి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే నసీర్, డివిజన్ నాయకులు పోషెట్టి రవి, వైద్యనాథ్, ఏఐపీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న, జిల్లా కార్యదర్శి గంగాధర్, చిన్న పోషెట్టితో పాటు తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యవసాయ కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారందరికీ మన కేంద్ర ప్రభుత్వం పింఛను ఇవ్వాలనే మనం కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వహణ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం చూస్తే దానికి అనేక పోరాటాలు చేసి రైతులు కార్మికులు అంతా పోరాటాలు చేసి వెనుక కుట్టడం జరిగింది. ఈ ఏదైతే వ్యవసాయం ఉన్నదో వ్యవసాయంలో ఇప్పటికే అనేక రకాల యంత్రాలు వచ్చినాయి. ట్రాక్టర్లు కానీ, నాట్లేసే మిషన్లు కానీ, వ్యవసాయ కూలీలకు కూలి లేకుండా పోతున్నారు. కాబట్టి ఉపాధి దినాలు పెంచాలని, ఆ ఉపాధిలో పనిచేసే కార్మికులకు 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూలీ ఇవ్వాలన్నది వ్యవసాయ కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.